Nobody can stop this flow. Hallelujah. Hallelujah. రోమీయులకి రాసిన పత్రిక 11:18. వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట లేదు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. ఈ సత్యం ఎప్పుడైతే మన మైండ్లో ఫిక్స్ అవుతుందో అప్పుడు వేరుని ప్రశ్నించే స్థాయికి మనం ఎదగకుండా ఉంటాం. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అని వేరుని ప్రశ్నించే స్థాయికి నిలిచి ఉన్నవారు ఎదిగే భయంకరమైన డేంజర్ జోన్ ఉంది. ఎవరిని భరిస్తున్నారట? వేరు నిన్ను భరిస్తుంది. నువ్వు వేరుని భరించట్లేదు. పలకండి అన్నమాట. వేరు నిన్ను భరిస్తుంది, నువ్వు వేరుని భరించట్లేదు అని. అది కొమ్మైనా ఫలమైనా ఏదైనా వేరు భరిస్తుందండి. వేరు భూమి లోపల ఉందా, భూమి పైన ఉందా? భూమి లోపల ఉంది. సియోన్లో స్థాపించబడిన మూలరాయి కూడా ఆత్మ సంబంధమైన మందిరాన్ని భరిస్తుంది. మందిరం ఆయనను భరించట్లేదు. ఒక మొక్కగా ఎదగాలి అంటే వేరు భరిస్తుంది. మొక్క వేరుని భరించట్లేదు. శిరస్సు చెప్పినట్టుగా శరీరం వింటుంది కానీ శరీరం శిరస్సుని భరిస్తున్నట్టుగా ఫీల్ అయితే చాలా కష్టం. శిరస్సే లేకపోతే శరీరంకి ఏం విలువ? ఆలోచిద్దాం. ఎందుకు ఇంత సూటిగా వేరు నిన్ను భరిస్తుంది అని చెప్తున్నారు? అతిశయించడానికి ఇంకేమీ లేదు గనుక. చెప్పండి, అతిశయించడానికి ఇంకేమీ లేదు గనుక అని. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇది మనం ధ్యానించిన భాగమే కావచ్చు, కానీ నిలిచి ఉండుట కొరకు ఇక్కడ నుంచి కొన్ని భాగాలు మనం నేర్చుకుని మళ్ళీ వెళ్దాం. 16వ వచనం చూడండి. ముద్దలో మొదటి పిడికేడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అందుకే ఆ వేరులో యాడ్ చేస్తూ ఉంటాడు అపవాది. ఏంటి? చేదైన వేరుని. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట చూడండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. హల్లెలూయా.
దేవుడు కొన్ని కొమ్మలను విరిచి అడవి ఒలీవ కొమ్మల వలె అన్యులను ఆయన చెట్టులో కలిపారు. ఆ కొమ్మల మధ్యలో అంటు కలిపారు. మొదటి శతాబ్దంలో జరిగింది అదే కదండి. కనాను స్త్రీ వచ్చినప్పుడు ఏమన్నారు? అన్యులకు కాదు, అన్యులకు కాదు అన్నారు. కానీ రొట్టె ముక్కలు పిల్లలు పైనుంచి పడివేస్తే అవి చాలు అన్యులుగా మాకు అని ఆమె చెప్పకనే చెప్పింది, వేడుకుంది. ఆ విశ్వాసమును బట్టి ఆయన ఆమెకు షేర్ చేసినట్టుగా, ఏది స్వస్థత షేర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అప్పటి వరకు అన్యులకు ఎంట్రీ లేదు. కానీ ఆయన సమాన వారసత్వాన్ని ఇవ్వడానికి ఓపెన్ చేస్తున్న టైం అది. సో అక్కడ వచ్చిన కలకలం చాలా ఎక్కువ, అక్కడ వచ్చిన డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ. సిద్ధాంతం యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి చాలా జరిగాయి. అప్పటి వరకు ఒకటిగా నేర్చుకుని ఇంకొంచెం హై స్టాండర్డ్కి వెళ్తున్నప్పుడు కొన్ని అర్థం కాని విషయాలను బట్టి డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు అప్పటి వరకు మనం నేర్చుకున్నది అంటే అందులో ఫోనిక్ సౌండ్ ఉంటుంది, ఇంకా ఆ ఏని ఎలా ఎక్కడెక్కడ వాడాలి ఇవే నేర్చుకుని ఉంటాం. కానీ సడన్గా ఒక ఫార్ములా నేర్పిస్తూ ఇది A+B² అని చెప్పి ఏదో నేర్పిస్తున్నారు అనుకోండి, ఫస్ట్ టైం మనకు అర్థం కాదు, ఏంటిది ఏబిసిడీలు ఇంతవరకు వేరేగా కదా మనం నేర్చుకున్న, వీళ్ళేంటి కొత్తగా చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ వన్స్ యూ ప్రాక్టీస్ దాట్, దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే ఇదా అని చెప్పి ఇంకా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ ఇచ్చినా పర్లేదు, పి ఇచ్చినా పర్లేదు, ఇక ఏ లెటర్ ఇచ్చినా సరే నువ్వు దానికి అలవాటు పడి చేస్తావు. సేమ్ వే ఆ షిఫ్ట్ ఏది అప్పటి వరకు ఒకటే అనుకున్న సిద్ధాంతంలో ఒక షిఫ్ట్ జరుగుతున్నప్పుడు, ఒక స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అటువంటప్పుడే ఉపదేశం అవసరం, అటువంటప్పుడే ఒక నమ్మకం అవసరం. వేరు నన్ను భరిస్తుంది, నేను వేరుని భరించట్లా, వేరు నన్ను భరిస్తుంది. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక స్టాండర్డ్ పెరుగుతున్న సమయం, ఒక స్టాండర్డ్ మారుతున్న సమయం, మనం అనుకున్నది అది కాదు అని సత్యం ఎంటర్ అవ్వడానికి, ఒక షిఫ్ట్ జరగడానికి ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఆ సమయం పడిపోకూడదని ప్రార్థన చేద్దాం. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. అందుకోండి. పరిశుద్ధుడా దేవా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభువా, ఒక్కొక్క లెవెల్ కి మీరు మమ్మల్ని మమ్మల్ని నా తండ్రి ఆ ఎస్కలేషన్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి, మమ్మల్ని నా తండ్రి నిలిచి ఉండు వారుగా ఉంచుటకై మీరు ఇస్తున్న ప్రతి జాగ్రత్తకై మీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము ప్రభువా. అయ్యా, ఇది ఒక షిఫ్ట్ జరుగుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మేము గుర్తించవలసినది వేరును మాత్రమే అని ప్రభువా మరి యొక్క మారు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. అవునయ్యా, అతిశయించుటకు మా యందు ఏమీ లేదు ప్రభువా. ఇదిగో ఆ లోపల ఉన్న వేరే సమస్తమును మాలో ఒక మార్పును కలిగిస్తూ ఉండగా తండ్రి, అయ్యా అంటు కట్టబడమైనను, దాంట్లో నుంచి ఫలము రావడమైనను, అది ఏ స్టేజ్ అయినను
మొత్తము ఆ వేరుకే సంబంధించినదై ఉండగా తండ్రి ప్రభువ, కేవలము అది గ్రహించుకొని ఇదిగో మీరు ఒక మార్పు తీసుకురాబోతున్నారని ఎరిగిన ప్రభువ స్థిరముగా నిలిచి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఏ రకంగానైనాను అతిశయపడ్డామా, ఇదిగో అక్కడ ఇంకా నిలబడటానికి మేము అర్హత కోల్పోతున్నట్టే కదా రాజా. అయ్యా, ఈ విషయంలో ఎల్లప్పుడూ గమనించుకుంటూ కనిపించని నా ప్రభువ ఆ వేరు మీద మమ్మల్ని నడిపిస్తున్న ఆ సత్యమును మాత్రమే ప్రభువ ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయమని, ఎల్ల వేళలా డేంజర్ జోన్ అన్నది మా ముందు కాచుకొని ఉండగా తండ్రి దానిని దాటుతూ నీ మార్గములో సత్య మార్గంలో నడుచు నిలిచి ఉండు కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వేరు ఇక్కడ ఎవరు? మనుషులు కాదు. ఈ వేరు యేసు ప్రభు. చెప్దామేండి, ఈ వేరు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుతో ఈ వేరుని ఎవరు పోల్చుకోవద్దు. ఈ మాట కూడా పలుకుదామా? మూలరాయి యేసు ప్రభువే. ఆ యేసు ప్రభుతో దయచేసి ఎవరూ పోల్చుకోవద్దు. అది చాలా చాలా డేంజర్ జోన్. యేసు వలే మారడం మంచిది, కానీ నేనే యేసు అన్నట్టుగా ఫీల్ మాత్రం అవ్వద్దు. విత్తబడిన విత్తనం చనిపోయి అందులో ఉన్న సారమంతా, అందులో ఉన్న పొటెన్షియల్స్ అన్ని బయటకు వస్తే తప్ప ఫలం రావట్లేదు. అలా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఎన్నో కార్యాలు చేసి ఆయన తన సంఘాన్ని కడుతున్నారు. దయచేసి ఆయన ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం. వేరు మనల్ని భరిస్తుంది, మనం వేరుని భరించట్లేదు. ఏ సమయంలో కూడా యేసు ప్రభు యొక్క ప్రణాళికల్ని కానీ ఆయన చిత్తంను కానీ తక్కువగా చూడొద్దు. అటువంటి డేంజర్ జోన్లోకి వెళ్ళొద్దు. రెండవది, ఇక చూడండి, అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుగట్టబడి. కొమ్మలలో కొన్ని విరిచి వాటిలో అంటుకట్టి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. వాటి మధ్యలో ఉన్నంత మాత్రాన వాటికి దొరుకుతున్న సారం నీకు కూడా అదే వేరులో నుంచి దొరుకుతున్నప్పుడు ఆ కొమ్మల పైన అతిశయపడకు. మరేంటి? నీవు అతిశయించితివా? 18, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. అందుకు నేను అంటుగట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచి వేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. నిలిచి ఉన్న వారికి ఉన్న డేంజర్ జోన్ ఏంటి? గర్వించే డేంజర్ జోన్. ఇంతవరకు మనం నిలిచి ఉండడానికే ఒక డేంజర్ జోన్ని చూసాం. ఇప్పుడు నిలిచి ఉండడానికే ఒక డేంజర్ జోన్ని చూస్తున్నాం.
నిలిచి ఉన్నావు. పడిపోకుండా ఉండాలంటే గర్వించొద్దు, భయపడాలి. భయముతో వణుకుతోనే ఆదిలో ఎలా ఉన్నామో అలాగనే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉందాం. ఎన్ని కొమ్మల్ని విరిచివేస్తారో, ఎన్ని కొమ్మల్ని అంటుకడతారో, అది వేరుని నాటిన దేవుని చిత్తం. అది వేరు యొక్క చిత్తం. సారం తీసుకుంటున్న ప్రతి కొమ్మ ఫలిస్తుంది. పలుకుదాం, సారం తీసుకుంటున్న ప్రతి కొమ్మ ఫలిస్తుంది అని చెప్పండి. అది అడవిలో మిగిలిపోయిన, అది అడవిలో ఎక్కడో ఇంకేదో వేరులో ఉన్న తీసుకుని వచ్చి ఆయన కొమ్మల మధ్యలో పెట్టుకొని ఆయన సారాన్ని ఇస్తారు. ఆయన చిత్తం ఎవరి పట్ల ఎలా ఉందో ఆయన నెరవేర్చుకుంటారు. అసలు జగత్తు భూమి రవ్వంతైనను లేనప్పుడే ఆయన జ్ఞానముతో ఆయన ఏర్పాటు చేసుకున్నారండి. ఎవరిని ఏ కాలంలో పంపించాలి, ఎవరిని ఏ కాలంలో ఎలా ఎలా నిలబెట్టాలి, ఎలా పడగొట్టాలి, అన్నీ ఆయన బ్లూ ప్రింట్ వేసుకునే ఉన్నారు. ప్రధాన శిల్పి ఆయన. ఆయన చేతిలో ఇప్పుడు చెక్కబడితే చాలు, ఆయన ఇచ్చే సారం తీసుకుంటే చాలు, ఆయన ఎలా మలుస్తుంటే అలా మలచబడితే చాలు. కానీ నువ్వు వేరులోనే వస్తున్న సారం తీసుకున్న కొమ్మల మధ్యన ఉన్నావు కదా. కొమ్మలను చూసి అతిశయపడద్దు. ఏ కొమ్మను బట్టి అతిశయపడడానికి లేదు. ఎవరైనా అతిశయించాలంటే దేని యందు అతిశయించాలి? ప్రభునందు మాత్రమే అతిశయించాలి. చెప్దామా మాట? హల్లెలూయా. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. ఎవరితో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ? నిలిచి ఉన్న వారితో. చెప్దామా, ఎవరితో? నిలిచి ఉన్న వారితోనేనండి. స్వాభావికమైన కొమ్మల్నే దేవుడు విడిచిపెట్టల. అవిశ్వాసమును బట్టి, వారు కనబరిచిన అవిశ్వాసమును బట్టి దేవుడు తన సొంత కొమ్మలు అని చెప్పుకుంటున్న, తన సొంత ప్రజలు అని చెప్పుకుంటున్న ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను విడిచిపెట్టేస్తారా? లేదు. వారికంటే ఎక్కువ భయంతో బ్రతకాలి. హల్లెలూయా. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఇప్పుడు చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి మళ్ళీ వచ్చాడండి, చనిపోయి తిరిగి మళ్ళీ వచ్చాడండి. నా ఇంటిలో తను భయపడుతూ జాగ్రత్తగా బ్రతుకుతాడా? ఇంతకు ముందులాగానే విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు అసలు కనీసం ఒక గర్వపు చూపైనా ఉంటుందా? చెప్పండి. ఎంత సాత్వికంతో, ఎంత ఎంత భయముతో, ఎంత జాగ్రత్తగా బిడ్డ బతుకుతాడు. ఇదిగో మనము కూడా తండ్రి సన్నిధిలో అలాగనే ఉండాలి. చెప్పనా? తిరిగి బ్రతికిన అనుభవంలో ఉన్నవాడు అదే అనుభవంలో ఉంటాడు, ఉండాలి.
నిలిచి ఉండడానికే దేవుడు అన్నిటినీ అలౌ చేస్తున్నారు. పడిపోవడానికి కాదు, ఆయన మార్గములలో నడవడం నేర్పిస్తున్నారు. అమ్మా, జీవ మార్గంకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం కనుగొనేవారే కొంతమంది. ఇక ప్రవేశించువారు ఎంతమంది? ఆ మార్గంలో నడుస్తూ నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోమని చెప్పినప్పుడు కనుదృష్టి మొత్తం దేని మీద ఉండాలి తెలుసా? మార్గంలో నడవడం మీద, ఇచ్చిన దాన్ని పట్టుకోవడం మీద. అంతే. నేను అంటాను 24 గంటలు దానిలో అయిపోతుంది సమయం. అటు ఇటు చూస్తేనే ప్రాబ్లం. పలకండి. అటు ఇటు చూస్తేనేనండి ప్రాబ్లం. అటు ఇటు చూస్తేనేనండి పడిపోవడం. అపవాది ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా గర్వంతోనే కదా పడిపోయాడు. నిలిచి ఉన్నవారికైనా కదా గర్వం అనే డేంజర్ జోన్. ఈ ఏరియాలో జాగ్రత్త పడదామా? వేరు మనల్ని భరిస్తుంది, మనం వేరుని భరించట్లేదు. దేవుని ప్రణాళికలకు ఉన్నతమైన అగ్రపీఠం హృదయంలో వేద్దామా? వేరు యొక్క చిత్తం ఎలా ఉందో అలా చేయనిద్దాం. ఆలోచన చేద్దాం. వేరు దగ్గర నుంచే కదా నీకు సారం వస్తుంది. అదే వేరు కదా వేరే కొమ్మలకి కూడా సారం ఇస్తుంది. నువ్వేమీ సారాన్ని పంచట్లేదు కదా నీ పక్కన ఉన్న కొమ్మకి, వేరు కదా ఇస్తుంది. నీకెందుకు అతిశయం? ఈ కొమ్మను పోషిస్తున్న అదే వేరు ఆ కొమ్మను కూడా పోషిస్తుంది కదా. వేరుకి కావాల్సింది కూడా ఫలమే కదా. ద్రాక్ష చెట్టు గురించి చెప్తున్నప్పుడు ద్రాక్షవల్లిలో కొన్ని పాఠాలు దేవుడు నేర్పించలేదా? ఫలిస్తున్న కొమ్మలు మరి ఎక్కువగా ఫలించాలని ఫలించని తీగలను నరికివేస్తున్నవాడు కనపడలేదా? అప్పుడు కూడా సారం ఇస్తుంది ఎవరు? వేరు కాదా? నేను నిజమైన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నప్పుడు విరిచివేస్తుంది ఎవరు? తండ్రి. చెప్పండి, విరిచివేస్తుంది తండ్రి అని. పక్కనున్న కొమ్మలకి ఒక్కటే పని, ఫలించామా లేదా అదొక్కటే చూడాలి. నాటడం కానీ, అంటుకట్టడం కానీ, విరిచివేయడం కానీ నీ పని కాదు. నాటమని చెప్పితే నాటు, అంతే కదా. కూలికి పనిలో పెట్టుకున్నారండి యజమానుడు. ఒక ఇంటి యజమానుడిని పోలి పరలోకాన్ని వివరించారు. పనిలోనికి పెట్టుకున్నారు. నిన్ను పనిలోనికి పెట్టుకున్నాక నువ్వు నాటమంటే నాటాలి, పీకమంటే పీకాలి. ఏది చెప్తే ఆ పని చేయాలి. కానీ అది చిత్తం ఎవరిది? ఎవరి ఇష్టం చొప్పున పని చేయాలి? చెప్పండి. యజమానుని పని చొప్పున, ఇష్టం చొప్పున. ఒక మాట చెప్పనా, గురుగుల్ని పీకడానికి కూడా దేవదూతలు దేవుణ్ణి పర్మిషన్ అడుగుతున్నారు కదా. అయ్యా పీకేయమంటావా అంటే వద్దు, ఆగండి, యుగాంతం వరకు ఆగండి. తండ్రి చిత్త ప్రకారం చేయమని ఆయన ఏ పని చెప్తే అది చేయడమే కదా.
వేరులో నుంచి నీకు సారం వస్తుంది. వేరుకు నువ్వేం సారం ఇవ్వట్లా. నువ్వు ఫలిస్తే వేరుకి మంచి పేరు, నువ్వు ఫలించకపోతే వేరుకి చెడ్డ పేరు. నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అని రోజు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? క్రియలో ఆ ప్రార్థన రావాలి. ఫలమును బట్టి చెట్టుకి ఘనత. నిలిచి ఉన్న కొమ్మలు బహుగా ఫలించాలని ఆయన ఫలించని ప్రతి తీగను ఏం చేస్తున్నారట? పనికిరాని తీగలను తీసివేస్తున్నారట. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంతేనా? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 2 స్టేజెస్ అండి. ఒకటి, పనికిరాని తీగలను తీసేస్తారు. రెండోది, పనికొస్తున్న తీగల కోసం కూడా పనికిరానివి తీసేస్తారు. వింటున్నారా? తీసివేయబడుటక నాటబడ్డాం, తీసివేయబడుటక అంటుకట్టబడ్డాం కాదని చెప్పండి. అయితే ఏం చేయాలి? ఫలించాలి. శరీరంను బట్టి ఫలించిన ఫలములు ఇక చాలు. ఆత్మను బట్టి ఫలించాలి. ఆమేన్. అది ఏ ఫలం ఫలించకపోయినా, అది ఏ కొమ్మైనా సరే దేవుడు విరిచి వేస్తాడట. అది అడవి ఒలీవ కొమ్మైనా, అది ఒరిజినల్ కొమ్మైనా, అది ఏ కొమ్మైనా సరే ఫలించట్లేదా, ఫలిస్తున్న వాటి కొరకు దాన్ని విరిచి వేస్తారు. పలకండి అన్నమాట. ఫలించే వాటి కొరకు ఫలించని వాటిని విరిచి వేస్తారు. ఆ మాట పలుకుదాం. చివరగా ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. వేరు నిన్ను భరిస్తుంది, నువ్వు వేరుని భరించట్లేదు. ఈరోజు వేరులో నుండి సారం తీసుకుందామా? వేరు యొక్క చిత్తం అర్థం చేసుకుందామా? నిలిచి ఉండాలి అంటే నిన్ను కూలికి పని పెట్టుకున్న వాని మాత్రమే ముఖ్యంగా కనబడాలి. తిరిగి చేర్చుకున్న తండ్రి మాత్రమే కనబడాలి. ఒక యజమానుడిగా ఏ పని పాట లేకుండా ఉన్నప్పుడు రా నాలో పని చేయని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళి పని ఇప్పించిన తండ్రికి మాత్రమే లోబడి ఉండాలి. నిన్ను రక్షించింది ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? పౌలా? అపోలోనా? పసిపిల్లలప్పుడు అలాంటి ఆలోచనలతోనే ఉన్నావేమో. ఎదుగుతున్నావు కదా. పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, ఇప్పుడు పెద్దవాడినై తిని. పెద్దవాడైతే ఏం తెలియాలి? రక్షించుకున్నది ఎవరు? తిరిగి చేర్చుకున్నది ఎవరు? తండ్రి. చెప్పండి, ఎవరు? తండ్రి. చిన్న కుమారుణ్ణి బట్టలు మార్చి ఉంగరం పెట్టి విందు చేసి అసలు చేర్చుకున్నది ఎవరండి? తండ్రి.
అప్పుడు నువ్వు ఎవరికి నమ్మకంగా ఉండాలి? తండ్రికి. ఒక కూలివాడు ఏదో అన్నాడని, లేదా ఒక అన్నదమ్ముడు ఏదో అన్నాడని తండ్రిని వదిలేస్తావా? చెప్పండి. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటారు. పౌలు ఏమంటున్నారు? పౌలు ఏమంటున్నారు? నేను పౌలు వాడను, నేను మరి ఒకడు అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మనం ప్రకృతి సంబంధులైన మనుష్యులట. 1 కొరింథీ 3:4 చదవండి. 3:4 చదవండి. 3:4. అధ్యాయము 4వ వచనము. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? 2 వచనాలు చదువురా. 3-4 వచనాలు. 3వ వచనము. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? మనుషుల్ని ఆధారం చేసుకొని, పక్క కొమ్మల్ని ఆధారం చేసుకొని, నేను వాళ్ళ తాలూకా, నేను ఆ కొమ్మ తాలూకా, నేను ఈ బ్రాంచ్ తాలూకా, నేను ఈ బ్రాంచ్, నేను ఆ బ్రాంచ్ అని చెప్పుకున్నప్పుడు ప్రకృతి సంబంధమైన మనుష్యులే. వేరుని గుర్తుపట్టు. నీకు సారం ఎక్కడి నుంచి వస్తుందో గుర్తుపట్టు. తండ్రి చిత్తమును బట్టి ఆ వేరులో కలపబడ్డ తండ్రి చిత్తమును బట్టి ఆ వేరులో నుంచి సారం దొరుకుతుంది నాన్న. పక్కన కొమ్మల్ని గౌరవించద్దని కాదు దాని అర్థం. గౌరవించడం వేరు, గర్వించడం వేరు. పలకండి అన్నమాట. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అనుకుంటూ కొమ్మల పేర్లు చెప్పుకుంటూ, బ్రాంచెస్ పేర్లు చెప్పుకుంటూ గడిపేస్తే ప్రకృతి సంబంధమైన మనుష్యులే. ఆ స్టాండర్డ్ పెరగాలి. చెప్దామన్నమాట. ఆ స్టాండర్డ్ పెరగాలండి. నిలిచి ఉండుటకు ప్రభు పిలుచుకున్నారు, పడిపోవడానికి కాదు. వేరు నిన్ను భరిస్తుంది, నువ్వు వేరుని భరించట్లేదు. చేతనైతే పక్క కొమ్మల కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఫలిస్తే కదా ప్రార్థన వచ్చేది. ప్లీజ్ అర్థం చేసుకుందాం. వేరుని అర్థం చేసుకుందాం. సారంకు విలువిద్దాం. ఆయన ఇస్తున్న సారమును బట్టి ఫలిద్దాం. శరీరంను బట్టి ఫలించిన కాలం ఇక చాలు. పొందుకుంటున్న సారంను వ్యర్థపరిచిన కాలం చాలు. ఆత్మను బట్టి ఆత్మానుసారంగా నడుచుకుందాం. ఎప్పుడు కూడా ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగానే ఉంటుందండి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయట. ఇవి ఏంటంట? ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. పలకండి అన్నమాట. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయంట. ఆ మాట ఒక్కటి చదువుకొని క్లోజ్ చేసుకుందాం రండి.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఒకసారి 16, 17 కలిపి చదువురా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాలు. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. స్తోత్రం. ఆయన నాటినది దేని కొరకు? ఆత్మానుసారంగా నడవడం కోసమే. ఆయన ఆత్మలో నాటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆత్మానుసారంగానే నడుచుకోండి, ఆత్మను అనుసరించే నడుచుకోండి. అప్పుడు ఈ శరీరం యొక్క ఇచ్ఛను, ఈ శరీరం యొక్క ఇష్టమును నెరవేర్చకుండా ఉంటారు. ఓ మాట అడుగుతా చెప్పండి. చిన్న కుమారుడు మార్పు పొందని సమయం శరీరం యొక్క ఇష్టం చొప్పున నడుచుకోలేదా? నడుచుకున్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత శరీరం యొక్క ఇష్టం తనకి ఎక్కువగా కనిపిస్తుందా? తండ్రి చేర్చుకున్న తండ్రి యొక్క ఇష్టం ఎక్కువగా కనిపిస్తుందా? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏం ఎక్కువ కనిపిస్తుంది? తండ్రి యొక్క ఇష్టమే ఎక్కువగా కనిపిస్తుంది. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే తండ్రి చిత్తమే ఎక్కువగా మారుతుందో ఆత్మను బట్టి నడుచుకోవడం సాధ్యమవుతుంది, తండ్రి చిత్తమును బట్టి నడవడం సాధ్యమవుతుంది. శరీరమును బట్టి ఇక నడవడం అనేది గతించిన కాలముకే చాలని చెప్పి విడిచిపెట్టుట సాధ్యమవుతుందండి. ప్రకృతి సంబంధమైన మనిషిగా బ్రతికినంత కాలం నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, ఇవి అవి ఇవేముంటాయి? ఆత్మానుసారంగా బ్రతకడానికి దేవుడిచ్చిన అవకాశంను వినియోగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నాం. ఆయనలో నిలిచి ఉండాలి అని మనము ధ్యానించుకుంటున్నాం. ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఆయన